తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాశ్రావు అన్నారు. రాష్ట్రంలో 6 రాజకుటుంబాల ఆస్తులు ప్రభుత్వ అధీనంలో ఉండవలసిన ఆస్తులు ప్రైవేటు వారి చేతుల్లో ఉన్నాయని తెలిపారు. బ్రిటిష్ చట్టం కాబట్టి దీనిపై ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి మంత్రుల దృష్టి ల్యాండ్ క్రూజర్లు, ఇన్నోవా కార్లపై మాత్రమే ఉందని, ప్రతి మంత్రి హెలికాప్టర్లో తిరగాలని ప్లాన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను మాత్రం ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని చూస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ను తాను కోరానని, వారిని కలిసి అన్ని వివరాలను వివరిస్తానని గోని చెప్పారు. ల్యాండ్ క్రూజర్ కార్లు భారతదేశంలో కేంద్ర మంత్రులు కానీ ఏ రాష్ట్రంలో కానీ ల్యాండ్ క్రూజర్ లేదు. 2 కోట్ల వెహికల్. దాని మెయింటెనెన్స్, దాని యొక్క ఎల్ఐసి కానీ అది ఏదైనా ప్రాబ్లం అయితే ఇట్ విల్ బి ద హై ప్రీమియం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇన్నోవా 2, ఒకటి ఎస్కాట్, ఒకటి పైలట్. ఇక్కడ కేంద్ర మంత్రులకు కూడా ఉంటుంది, ఓన్లీ టూర్లో ఉంటుంది. కేంద్ర మంత్రులకు కూడా ఇక్కడ. బట్ తెలంగాణలో ఈ సాంప్రదాయాన్ని కేసీఆర్ సృష్టించాడు. విప్పులు ఇక్కడ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 వరకు మధు యాస్కి ఉండే నో వెహికల్. ఇప్పుడు 543 లోక్సభ సభ్యుల్లో పవర్ పార్టీ, అప్పుడు అది యూపీఏ, ఇప్పుడు బీజేపీ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు నో. బట్ 18 మంది విప్లవం చేసిండు కౌన్సిల్ అండ్ అసెంబ్లీ. కేసీఆర్ 18 మందికి బంగ్లాలు మంత్రి లెక్క, 3 కార్లు. ఇప్పుడు ఏదైతుందో ల్యాండ్ క్రూజర్ బండి జింక పిల్ల లెక్క లేస్తుంది. ఈ ఇన్నోవాలు పోయి మళ్ళీ ఏమంటారు అంటే ఎస్కాట్ పైలట్ కూడా ల్యాండ్ క్రూజర్ అంటారు.